హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పావని. నేనైతే ఇప్పుడు పూరి తయారీ విధానం చూపిస్తున్నాను. పూరీని అయితే ఇట్లా సాఫ్ట్గా అయితే పిసికి పెట్టుకోవాలండి. మంచిగా మనం వేలు నొక్కితే ఇట్లా సాఫ్ట్గా అయ్యేలాగా మంచిగా ముద్ద వేసుకోవాలి. మంచిగా ముద్ద వేసుకున్న తర్వాత ఒక గిన్నె అయితే గాలి పోకుండా మంచిగా గిన్నె పోలిచ్చి పెట్టాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో మనకు పూరికి తగినంత నూనె అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మనకి ఎంత నూనె కావాలో అంత పోసుకోవాలి. మంచిగా నూనె వేడెక్కేంత వరకు ఉండాలి. ఇప్పుడైతే పిండి పక్కకు పెట్టిన పిండి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చిన్న చిన్న బౌల్స్ అయితే చేసుకుంటూ ఉండాలి. మంచిగా సాఫ్ట్గా అయింది కదా, అంత సాఫ్ట్గా ఉంటే మీకు పూరీలు అనేవి మెత్తగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా అయిందో. ఒక 10 to 15 minutes పక్కన పెట్టాలి పిండి తడిపిన తర్వాత. ఓకేనా. ఇప్పుడు మంచిగా చిన్న చిన్న ముద్దలు తీసుకుంటూ చేసుకోవాలి. చిన్న చిన్న ముద్దలు తీసుకుంటూ ఇట్లా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. పూరి చేయడానికి అయితే మంచిగా ఉంటుంది కాబట్టి అలా చేసి పెట్టుకున్న ముద్దల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాను కదా నేను ఎలా చేసుకుంటున్నానో అంత ముద్దలు అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్క పూరి అయితే చేసుకుందాం. ఇప్పుడు నేనైతే పూరీలు నూనె పెట్టి చేస్తానండి. నూనె పెట్టి ఎందుకు చేస్తానంటే మా అమ్మ అలాగే చేసేది, మాకు అలాగే అలవాటు అయిపోయింది. నాకు పిండి పెట్టి చేస్తే ఎందుకో అసలు మంచిగా రావు, పూరీలు మెత్తగా ఉండయి. ప్లస్ నూనె ఇట్లా కర్రగా అవుతుందన్నమాట. ఇట్లా నూనె పెట్టి చేయడం వల్ల పూరీలు మెత్తగా వస్తాయి. నూనె ఇట్లా అస్సలు ఖరాబ్ కాదండి, ఫ్రెష్గా ఉంటుంది. ఓకేనా. మంచిగా ఇట్లా మామూలుగా తాల్చుకోవాలి నూనె పెట్టి. చూస్తున్నారు కదా. సో మరీ దొడ్డుగా ఉండొద్దు, మరీ సన్నగా ఉండొద్దు, మీడియంలో తాల్చుకోవాలి. మంచిగా తాల్చుకున్న తర్వాత తాల్వంగానే నూనెలో వేస్తూనే ఉండాలండి. బాగుంటాయి అట్లయితే పూరీలు. జస్ట్ జల్లిగంటతోటి కొంచెం ఇట్లా ప్రెస్ చేయాలి, మంచిగా పొంగుతాయి పూరీలు. చూస్తున్నారు కదా. నాకు లైట్గా పొంగినా కానీ పూరి మాత్రం మంచిగా మెత్తగా ఉంటుందండి. ఎంత మెత్తగా ఉంటుందంటే అప్పుడే ఎప్పుడు తిన్నా నువ్వు నెక్స్ట్ డే తిన్నా అప్పుడే చేసినట్టు ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా. అన్ని పూరీల్ని సేమ్ ఇదే ప్రాసెస్లో వేసి జస్ట్ ఇట్లా ఆనించాలి. ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల పొంగిన పూరి సూర అవుతుంది. అందుకనేసి అయితే గట్టిగా వత్తొద్దు పూరి పైన. జస్ట్ ఇట్లా ఆనిస్తే మంచిగా పొంగుతుంది. అన్ని పూరీలు ఇలాగే చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా. పూరీలు అయితే ఇలా అయితే రెడీ అయ్యాయి అన్నమాట. ఓకేనా. పూరీలు తయారీ విధానం నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు.